పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు అయితే మనతో పాటు ఉన్నారు. ఈరోజు చూసుకుంటే ఈ టీడీపీ కార్యకర్తలు ఎటువంటి స్పందన వస్తుంది, ఈరోజు ఇంటింటికి ప్రచారంకి అయితే వెళ్తున్నారు, ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది అని చెప్పేసి వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే ఎటువంటి స్పందన వస్తుంది, ప్రజలకి ఏ విధంగా మీరు భరోసా ఇచ్చుకుని ముందుకు వెళ్తున్నారు? అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత 83 నుంచి కూడా ఈ తెలుగుదేశం కార్యకర్తలందరూ చెక్కు చెదరకుండా ఈ పార్టీకి సేవ చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయ్ చంద్ర గారు చూస్తుంటే గతంలో నాయకులు చూసాం. ఈయన వచ్చిన తర్వాత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ కాల్ వెళ్ళా, ఓ చిన్న పిల్లాడు మాట్లాడినా ఆపదన్నా హక్కును చేర్చుకొని తొందరగా వాళ్ళకయ్యి వాళ్ళ సాధక బాధకాలు విని దానికి తాయిన సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయాలు చూపించి పరిష్కారం దిశగా వెళుతూ అందరి మన్నలు అందుకుంటూ ఈయన మాకు ఒక లీడర్, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు మనకు ఒక నాయకుడు వచ్చాడు, మనకు భరోసా ఇచ్చే నాయకుడు వచ్చాడు, వైసీపీకి మొగుడు వచ్చాడు, తెలుగుదేశానికి మగోడు వచ్చాడు అనే భావంతో ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలనే ఆలోచనే తప్పించి ఆరతలు ఇచ్చి జనం నీరాజనాలు ఇచ్చి మహిళలు అడుగడుగున అఖండ విజయాన్ని చేకూర్చే వరకు నిద్రపోమని అన్నా విజయన్న మేము వెనకమేమున్నాం ముందు నడున్నని ఆయనకు భరోసా కల్పించినటువంటి ఈ సీతారామ మండల ప్రజలు చూస్తుంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము 20,000 మెజార్టీతో అఖండ విజయానికి అందిస్తామని మేమందరమే కూడా ఒక దీక్షా కంకణదారులు తథ్యం. మీరు చెప్పండి అమ్మ, ఈరోజు చూసుకుంటే ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది, ఇంటింటికి అయితే ప్రచారం అయితే ఇప్పటికే కొనసాగడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు సూపర్ 6 పథకాలు అయితే ఉన్నాయి, ఇందులో ప్రధానంగా మహిళకి అయితే ప్రధాన పాత్ర పోషించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు మహిళలు ఎటువంటి స్పందన వస్తుంది? మహిళలు అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఛాన్స్ అని చెప్పేసి అన్నారనేసి అందరూ జాలిపడి ఆ తండ్రి ముఖం చూసి ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఈ ఎమ్మెల్యేల ముఖాలు చూసి కాదు, ఆ వైసీపీ జగన్ ముఖం చూసి కాదు, ఆ తండ్రి ముఖం చూసి అందరము కూడా ఓట్లేసి ఆ రోజు గెలిపించినందుకు మనందరినీ కూడా పాతాలను తొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు మనం ఇంకా మేల్కోపోతే మనం ఇంకా మోసపోతాము. ఎప్పటికైనా సరే మన మహిళలకు చేసింది, అలాగే మనకి ఇచ్చిన భరోసాలు చాలా ఇచ్చారు, అవన్నీ కూడా అతను పారదోలేడు. అలాగే 50 ఏళ్ళకి దాటిన వాళ్ళకి పెన్షన్ 4,000. అలాగే చాలామంది విద్యార్థులు ఈరోజు రోడ్డును పడ్డారు, చాలామంది వాడిని నమ్మి ఓట్లేసినందుకు ఈరోజు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు, రాష్ట్రాల దాటి కూడా వెళ్ళిపోయినారు. అన్న మీరు చెప్పండి అని, ఈరోజు చూసుకుంటే ఇంటింటి ప్రజలు ఇప్పటికే చంద్రతో వెళ్ళడం అయితే జరుగుతుంది, ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలో ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ చాలామంది లీడర్స్ పనిచేయడం జరిగింది గత శాసనసభ్యుల దగ్గర. ఈరోజు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎడ్యుకేటెడ్, ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి విజన్తో ఒక వ్యక్తిని ఈరోజు ఈ నియోజకవర్గానికి బోనెల విజయ్ చంద్ర గారిని పంపిన తర్వాత ఆయన యొక్క ఉన్నతమైనటువంటి విలువలు, వ్యక్తులు గౌరవించేటటువంటి ఆయన యొక్క సిద్ధాంతాల పరంగా ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలో ఒక విద్యావంతుడు, ఒక మంచి ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా ఎన్నుకోవాలని చెప్పేసి ఆల్మోస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావర్గం కానీ, యువత కానీ, ఇక రకాల విద్యావంతులు కానీ, ఎంతోమంది ఎంప్లాయర్స్ కానీ ఒక నిర్ణయంకి వచ్చారు. ఇక రెండవది, పార్వతీపురం నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి 5 సంవత్సరాలు పూర్తిగా కుంటుపడిపోయింది. ఎటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరగలేదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా అవసరం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టణంలో చూపించినటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయినటువంటి అగమ్యమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి మళ్ళీ ప్రజలు చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని ఎంత వేగంగా అయితే సరే ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలి. ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ఒక విద్యావంతుడు, ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్న వ్యక్తి, ఒక యువకుడు, అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా చూడాలి. పార్వతీపురం జిల్లాని డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా విజయ్ చంద్ర గారిని ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలిపించాలనే దృఢ సంకల్పంతో ప్రజలందరూ ముందుకు వచ్చి ప్రతి గ్రామాల్లో కూడా మాకు అఖండ స్వాగతం పలుకుతున్నారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు దీంట్లో రెస్పాండ్ అవుతున్నారంటే ప్రజల యొక్క విలువలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారనే విషయం పూర్తిగా తేటతలమైంది. కాబట్టి దయచేసి తప్పకుండా ఈ నియోజకవర్గంలో మంచి అఖండ విజయంతో మేము గెలుస్తామని చెప్పేసి దృఢ సంకల్పంతో చెప్తున్నాం. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న, ఈరోజు మీరు చూసుకుంటే ఇప్పటికే మీరు జనసేన సైనికుల వల్ల అయితే మీరు అతని చుట్టూ అయితే మేము వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ప్రజలు ఎటువంటి స్పందన ఇస్తుంది, మీ వంతు ఏ విధంగా సహకారం అందిస్తారు టీడీపీకి? నేను ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు బాధ్యతలో ఉన్నాను, సీతారామ మండలం. మాకు కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే మనం 21 నియోజకవర్గాల్లో కాదు 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నాం, మన కూటమి గెలిపించండి అని చెప్పారు. మేమైతే కళ్యాణ్ గారిలో ఏ ధైర్యం అయితే మేము చూసామో అదే ధైర్యం బోనెల విజయ్ చంద్ర గారు చూసాం కాబట్టే ఆయన వెనక నడుస్తున్నాం. రాష్ట్రంలో పరిస్థితి ఎలాగైందంటే దానికన్నా దారుణంగా పార్వతీపురం నియోజకవర్గంలో పరిస్థితి అయిపోయింది. అభివృద్ధి చెందడం పక్కన పెడితే
ఇప్పుడు వీళ్ళకి ఓటు వేయకపోతే వీళ్ళకి కూటమి అభ్యర్థిని గెలిపించుకోకపోతే అభివృద్ధి చెందుతుందన్న ఆలోచన కూడా చచ్చిపోయే పరిస్థితిలో పార్వతీపురం నియోజకవర్గం ఈరోజు అయిపోయింది. ఎందుకంటే ఈ జోగారావు కనిపించిన జాగాల్లో మింగేయడం, ప్రతి ఒక్క దానికి కూడా కబ్జాలు అన్నీ కూడా జాబ్ క్యాలెండర్ తీయలేదు మా యువతలకి, మాకు ఎటువంటి ఉపాధి కల్పించలేదు. మా యువతని 5,000కే అంకితం చేసేసి మా జీవితాలతో ఆడుకుంటున్నాడు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపున గొంతుకై జనసేన పార్టీ తరపున మా కూటమి అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి జన సైనికులం ప్రతి ఒక్కరూ ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళే తిరుగుతున్నాం. మాకు ఇందులో మేము బాగా గమనించింది ఏంటంటే జన సైనికులు ఏ విధంగా స్వచ్ఛందంగా వస్తున్నారో టీడీపీ కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగానే ఎటువంటి డబ్బులకు ప్రలోభపడకుండా వస్తున్నారు. కాబట్టి మేము కూడా సంతోషపడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పార్వతీపురం నియోజకవర్గంలో 20,000కు పైగా ఓటు బ్యాంక్ ఉన్న జనసేన పార్టీవి ప్రతి ఒక్క ఓటు తప్పకుండా అన్ని ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై పడి అది 20,000 మెజార్టీ ఏదైతే అన్నారో ఆ 20,000 మెజార్టీ జనసేనదే అయి ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే విజయ్ చంద్రకి మీరు ఎటువంటి మద్దతు తెలుపుతున్నారు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు? పైగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కమ్యూనిటీ మాత్రం బేస్ అయ్యి ఉంటుంది. కమ్యూనిటీ పరంగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? పార్వతీపురం నియోజకవర్గం చాలా ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం అండి. గతంలో ఎప్పుడు కూడా రాజకీయాలు ఏంటంటే ఎన్నికలప్పుడు చేసుకోవడమే తప్ప మిగిలిన రోజుల్లో అంతగా మేము ఎప్పుడు ఈ కక్ష సాధింపు చర్యలు ఇట్లాంటివి చేసినటువంటి పరిస్థితులు గతంలో లేవు. కానీ ఈరోజు అలజంగి జోగారావు అనే వ్యక్తి గత 5 ఏళ్లుగా శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు ఆయన. అంటే స్వరూపం అంటే ఏదో అభివృద్ధిలోనో సంక్షేమంలోనే కాదు, కేవలం ఏంటంటే యువతల చిన్న చిన్న ఆశా వర్కర్లు, ఉద్యోగుల నుంచి తెలుగుదేశం పార్టీ క్యాడరు నుంచి అన్ని వర్గాల వారిని కూడా చాలా చులకన భావంతో ఆయన చూడడం, భయకంపితులు చాలా సందర్భాల్లో భయకంపితులు చేయడం, ఒక రకమైనటువంటి ట్రెండ్ను మార్చేశాడు పూర్తిగా నియోజకవర్గాన్ని. అటువంటి పరిస్థితుల్లో మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఇక్కడ ప్రజలకి క్యాడర్కి అందించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఊహించని రీతిలో ఈవేళ బోనేల విజయ్ చంద్ర గారిని, ఒక చదువుకున్నవాడు, విద్యావంతుడు, పేదరికంలో పుట్టి ఈవేళ పేదల కష్టాలు తెలిసినటువంటి మనిషి అయితే చాలా బలంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వగలడని చెప్పి ఈరోజు ఇన్ఛార్జిగా మరి పార్వతీపురం నియోజకవర్గానికి ఆయన్ని పంపించడం జరిగింది. ఆయన పంపించిన తర్వాత గత 8 నెలలుగా సుడిగాలి పర్యటనలు నియోజకవర్గంలో చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, క్యాడర్లో కూడా ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనకి ఏదైనా ఆపద వచ్చినా విజయ్ చంద్ర అనేవాడు మన తరపున యుద్ధం చేస్తాడు, మన తరపున స్ట్రాంగ్గా నిలబడతాడనేటువంటి ఒక నమ్మకాన్ని ఈరోజు క్యాడర్లోని ప్రజల్లోని కల్పించడం అయితే జరిగింది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.